ఓటీటీలో 'మంజుమల్ బాయ్స్'ను మించిన మూవీ. ఉత్కంఠభరితంగా సాగే కథాంశం. రీసెంట్గా వచ్చిన 'మంజుమల్ బాయ్స్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో ఫ్రెండ్స్ అందరూ సరదాగా గుహల దగ్గరికి వెళ్తే ఆ గుహలో ఫ్రెండ్ పడిపోతే మరో ఫ్రెండ్ రక్షిస్తాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక పెద్ద లోయలో పడిపోయిన హీరో తనకు తానుగా బయటపడతాడు. దాదాపు 5 రోజుల పాటు ఆ లోయలోనే గడుపుతాడు. చివరికి ఎలా వచ్చాడు అన్నదే కథ. ఆద్యంతం సినిమా చాలా ఉత్కంఠగా సాగుతుంది. లోయలో ఎలా పడిపోతాడంటే ఇది ఆరన్ రాల్సన్ అనే వ్యక్తి కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా. ఇతను పర్వతారోహకుడు, అడ్వెంచరర్స్ అంటే మహా సరదా. ఇతని కథ ఆధారంగా తెరకెక్కిందే 127 అవర్స్. 2003లో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. జేమ్స్ ఫ్రాన్స్కో అనే నటుడు ఈ సినిమాలో రాల్సన్ పాత్రలో నటించాడు. డానీ బోయిలే దీన్ని తెరకెక్కించాడు. విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో తెరకెక్కించిన ప్రతి సీన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని, రాల్సన్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని మ్యాచ్ అవుతుందా లేదా అని ఆ వ్యక్తి పర్యవేక్షణలో తెరకెక్కించారు. ఇక కథలోకి వెళ్తే, జేమ్స్ ఫ్రాన్స్కో అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లోంచి బయలుదేరతాడు. అలా వెళ్తుండగా ఒకచోట ప్లేస్ బాగుందని ఆగుతాడు. అక్కడ అటు ఇటు విడిపోయి ఉన్న 2 కొండల మీద బండరాయి ఉంటుంది. దాని మీదకు ఎక్కితే బరువు కాస్తుందా లేదా అని ఎక్కుతాడు. అంతే, ఒక్కసారిగా లోయలో పడిపోతాడు. తనతో పాటు ఆ రాయి కూడా పడిపోతుంది. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆ రాయి హీరో చేతి మీద పడుతుంది. అంతే, బండరాయి మధ్యలో చేయి ఇరుక్కుపోతుంది. తినడానికి ఏమీ లేవు. ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. లోయ చూస్తే చాలా లోతులో ఉన్నాడు. సహాయం చేయడానికి అక్కడకు ఎవరూ రారు. 5 రోజుల 7 గంటల పాటు ప్రయత్నించి చివరకు బయటపడతాడు. ఈ క్రమంలో తన చెయ్యిని నరుక్కుంటాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సింగిల్ క్యారెక్టర్ చుట్టూ సినిమాని నడిపించేశారు. మధ్యలో 2 అమ్మాయిలు వచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల క్యారెక్టర్స్ చూపిస్తారు. అంతే, మిగతా సీన్స్ అన్నీ సోలో క్యారెక్టర్ మీద నడిపించేశారు. అంత లోతైన ప్రదేశం నుంచి బండరాయికి కొండకు మధ్యలో చేయి ఇరుక్కుపోతే ఎలా బయటపడ్డాడు అనేది ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ఈ మూవీ పేరు 127 అవర్స్. డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, డిస్నీ ప్లస్, మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి. యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్లో కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రెంట్కి ఉంది. ఈ సినిమా చూస్తే 'మంజుమల్ బాయ్స్' సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. అంతకంటే ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది.